ఒకవైపు బండి సంజయ్ పిలుపునిచ్చారు. హిందుత్వాన్ని దెబ్బతీయకూడదు అని చెప్పి ఒకవైపు మాట్లాడిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అయితే ప్రతి భారతీయుడికి దేశంలో ఎక్కడికైనా వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుంది. మన దేశంలో ప్రతి దానికి కూడా చోటుంది, ప్రతి వ్యాపారానికి చోటుంది. మన దేశంలో అలాంటి ఐక్యత దెబ్బతినే విధంగా ప్రవర్తించొద్దు అని చెప్పేసి ఒకవైపు బండి సంజయ్ కూడా మాట్లాడడం జరిగింది. భారతీయుడికి దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసే రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు ఉందని చెప్పి ఒకవైపు ఈ ప్రచారాన్ని రాజకీయంగా ఆరోపిస్తూ ఉన్నారు. అయితే హిందూ ఐక్యతను దెబ్బతీసే కుట్రన అనే కూడా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటు మార్వాడీలపై ప్రత్యేకంగా వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. హిందూ ఐక్యతను దెబ్బతీసే కుట్రగా పేర్కొంటూ ఉన్నారు. బీజేపీ పూర్తిగా మార్వాడీలకు మద్దతు ప్రకటించింది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఇతరుల్ని రెచ్చగొడుతుందని చెప్పి ఒకవైపు చెప్తూ ఉన్నారు. కానీ ఇదంతా ఇంతవరకు ఒకవైపు మనం చూసుకుంటే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా దీనికి సంబంధించి ఇక్కడ ఎలాంటి వ్యాపారస్తులైనా ఉండవచ్చు, ఎలాంటి వ్యాపారాలను చేయవచ్చు. ఎందుకంటే చాలా ఏళ్లుగా మార్వాడి వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఒకవైపు వ్యాపారాలు జరుపుకుంటూ ఉన్నారు. స్వీట్ షాప్స్ కావచ్చు, రకరకాలుగా కిరాణా షాప్స్ కావచ్చు, హోటల్స్, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. బంగారంకి సంబంధించి కూడా ముఖ్యంగా ఇలాంటి దుకాణాలు ఎన్నో రోజులుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉన్న పరంగా ఒక గొడవ కారణంగా ఇది రాష్ట్రం అంతా వ్యాప్తి చెందడం, ఒకవైపు దీన్ని గో బ్యాక్ మార్వాడి అని చెప్పి చేయడం, ఇలా బంద్ను పిలిపించడం అనేది కూడా సరైనది కాదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఒకవైపు బండి సంజయ్ కూడా రాజ్యాంగబద్ధంగా ఇది ఖచ్చితంగా చేయాలి, దీని గురించి మనకి ప్రాబ్లం ఏం లేదు అని చెప్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది? ఒకవైపు ఆమనగాళ్ళు బంద్ అని చెప్తున్నారు ఈ నెల 18న. మరి ఇది ఏ రకంగా దారితీస్తోంది? నిజంగానే గో బ్యాక్ మార్వాడి అనే నినాదం ఎంతవరకు ఫలిస్తోంది? అసలు నిజంగా దీనికి చోటుందా? ఈ వ్యాపారులపై ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇదంతా కూడా ఒకసారి మనం దీనికి సంబంధించి తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే వాళ్ళు మాట్లాడినటువంటి కన్వర్జేషన్ ఉంది, అదొకసారి ప్లే చేయండి, చూద్దాం. చెప్పండి సార్. ఏంది నువ్వు మార్వాడి గో బ్యాక్ చెప్తున్నారు? దొంగ కొడుకురా అయ్యారు. అర్థం కాలే అండి. నువ్వు మార్వాడి గో బ్యాక్ ఏం చెప్తున్నారో? నువ్వు మార్వాడి గో బ్యాక్ కాదండి, మార్వాడి కల్చర్ గో బ్యాక్, గుజరాతీ కల్చర్ గో బ్యాక్, నార్త్ కల్చర్ గో బ్యాక్. హలో, నువ్వెవరు రా బాబు? నువ్వు మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్, నువ్వెవరు? మీరెవరు గో బ్యాక్ అనొద్దనడానికి? హలో, నువ్వు ఇక్కడ ఉంటారు, ఏం చేస్తారు? అరే ఏం చేస్తారు? నువ్వు ఎవర్రా బాబు? నువ్వు చెప్తారు ఎవర్రా? ఇది ఇండియా. నువ్వు కల్చర్ ఎవరు ఉంటారు, ఎవరు చేస్తారు? నీకు ఏం ప్రాబ్లం రా బాబు? నాకు ఏం ప్రాబ్లం? మళ్ళీ ఇట్లా నువ్వు చెప్తున్నారు. నీకు అర్థమవుతుందా బ్రదర్? తెలుగు వస్తుందా? అర్థమవుతుందా తెలుగు? తెలుగు అయితే అర్థం అవుతుంది. మరి నువ్వు తెలంగాణ అధ్యక్షుడు అని ఎందుకు పెట్టుకున్నావు? ఏదో పెట్టుకున్నావు. నువ్వు ఇండియా అధ్యక్షుడు అని పెట్టుకో. ఇది ఎందుకు పెట్టుకున్నావు? తెలంగాణలో వండుకుంటూ తెలంగాణ ఏదో గో రక్షణ అని ఎందుకు పెట్టుకున్నావు? ఇది ప్రజాస్వామ్యం అయితే వేరేది పెట్టుకోరు, అది పేరు మరే. అది ఎందుకు పెట్టుకున్నావు? హలో, నువ్వు ఎక్కువ మాట్లాడవద్దు. నేను చెప్పిన విన్ను. నేను ఇక్కడ 10,000 గౌరక్ష చేసిన ఇక్కడ తెలంగాణలో 10,000 గౌరక్ష చేసినారు. మంచిదేగా చేస్తే. మళ్ళీ నువ్వు ఇట్లా చెప్తున్నారు. నువ్వు మార్వాడి గో బ్యాక్ అంటే 100% మార్వాడి కల్చర్ గో బ్యాక్, గుజరాతీ కల్చర్ గో బ్యాక్, రాజస్థానీ కల్చర్ గో బ్యాక్. మొండా మార్కెట్ లో ఏం చేశారు తెలుసా? మీరు వ్యాపారాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ కోట్ల రూపాయలు కూడగట్టుకుంటూ మమ్మల్ని కొడతారా బ్రదర్? మమ్మల్ని కొడతారా? దళిత బిడ్డల్ని, బీసీ బిడ్డల్ని కొడతారా? ఎవరికి కొడతారు? నీకు పంపించాలా వీడియోస్? వాట్సాప్ చేయను. ఏం దొంగ పని చేసి కొట్టినా ఎందుకు కొడతారు బాబు? లంగ పని ఏం చేశాడు? రోడ్డు మధ్యలో రోడ్డు మధ్యలో. అలా కాదు బ్రదర్, చెప్పే ఏం పేరు నీ పేరు? చక్కగా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? తమాషాలు చేస్తున్నావా? నాకే దమ్ము గిమ్మని మాట్లాడతావేమరా? సంస్కారంగా మాట్లాడరా? చెప్పిన విన్నురా. ముస్లిం చెప్పు, నువ్వు ముస్లిం చెప్పు, మోరింగాకు చెప్పురా. చెప్పు, పోయి చెప్పు. మోరింగా ముస్లిం చెప్పురా. ఏం చేస్తుండ్రా మరి? తీవ్రవాదులు కేంద్ర హోంమంత్రి ఏం చేస్తుండ్రా? కేంద్ర మంత్రి ఏం చేస్తుండు? దేశ ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి ఏం చేస్తుండ్రా? వాళ్ళు చొరబాటుదారులు ఉంటే ఎట్లా ఉంటారు? ఇట్లా చేస్తున్నా కదా. నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా? ఎవరు? నా కల్చర్ ని ఖరాబ్ చేస్తావా? నా కల్చర్ ని ఖరాబ్ చేస్తారా? మా వాళ్ళని కొడతారా మీరు? ఎవరు కల్చర్ ఖరాబ్ చేసినా? నీకు వాట్సాప్ చేయాలా? నువ్వు తెలంగాణ అన్నావు కదా, ఏదో తెలంగాణ ఫస్ట్ ఏది ఏం సేనా, ఏం అధ్యక్షుడు? తెలంగాణ ఏం అధ్యక్షుడు?
నేను తెలంగాణ గౌ పుత్ర సేన. రైట్, గోపుత్ర సేన కదా. తెలంగాణలో ఏ కల్చర్ ఉంటుందో తెలుసా నీకు? మొత్తం తెలుసా మాకు. చెప్పు, బోనాలు పండుగ చేసినావా నువ్వు? చేసిన. బతుకమ్మ పేర్చినావా? చేసిన. ఒక పాట పాడు, బతుకమ్మ పాట పాడు. పాట హలో, నువ్వు పాట ఆట ఎందుకు నీకు? నువ్వు అక్క నీకు ఎవరికి మా దగ్గర వస్తే ఆయనకు పండిస్తున్నారు, నీకు తెలియదు కదా. మీ దగ్గరికి వస్తే ఎవరు తెలంగాణలో ప్రోగ్రామ్ అయితే నేను కూడా పోతున్నా, నేను ఫండ్ కూడా ఇస్తున్నా. సరే, ఇయ్యి, సంతోషం. ఫండ్ పాట హలో, నువ్వు ఏదే పాట ఇదే హలో హలో నేను చెప్పిన నువ్వు చెప్పు. ముసల్మాన్ ఎవరికి నువ్వు చెప్పే ఒకసారి, నువ్వు చెప్తావు కదా ముసల్మాన్ మోరింగా చెప్పు. అదే ఇట్లా హలో ముస్లిం గా ఇట్లా చెప్పు, మోరింగా గోబ్యాక్ చెప్పు ఉంటే చెప్పు ఒకసారి. ఎవరికి? మోరింగా బంగ్లాదేశ్ ముస్లిం వచ్చింది కదా, ఒకసారి చెప్పు. చెప్తాం, ఎందుకు చెప్పాం, బరాబర్ చెప్తాం. వీడియో ఒకసారి వీడియో చేయి, నువ్వు చేస్తా, వాట్సాప్ రోహిన్ ఇండియా గో బ్యాక్, రోహిన్ ఇండియాలో గో బ్యాక్, మార్వాడి కల్చర్ గో బ్యాక్, గుజరాతీ కల్చర్. రైట్, కన్వర్జేషన్ విన్నాం కదా. ఇప్పుడు ప్రెసెంట్ మనతో పాటు శ్యామ్ అందుబాటులో ఉన్నారు, తెలంగాణ శ్యామ్ అందుబాటులో ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. శ్యామ్ గారు నమస్తే అండి. అసలు ఏం జరిగింది పూర్తిగా ఒకసారి చెప్పండి మాకు. ఏ విషయం మేడం? ఇది మార్వాడి ఉద్యమం గురించి. ఒకవైపు ఆమనగల్లు పూర్తిగా బంద్ చేయాలని చూస్తున్నారు కదా మీరు, 18న బంద్కు పిలుపునిస్తున్నారు, గో బ్యాక్ మార్వాడి అంటున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు ఇంత పెద్ద వివాదంగా మారింది, గో బ్యాక్ అనే వరకు ఎందుకు వచ్చింది? మీ ఛానల్ వేదికగా ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాలి మేడం. ఇది మోండా మార్కెట్ నుంచి మొదలైనటువంటి ఉద్యమం కాదు మేడం. మోండా మార్కెట్ లో జరిగినటువంటి మాట వాస్తవం. అక్కడ ఒక దళిత బిడ్డని ఒక మార్వాడి ముఠా మొత్తం కొట్టినటువంటి మాట వాస్తవం. వాళ్ళ మీద కేసు అయింది, చట్టపరమైనటువంటి చర్యలు పోలీసు వాళ్ళు తీసుకుంటా అన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయనప్పటికీ కూడా పోలీసు వాళ్ళ మీద గౌరవంతో మేము చెలో మోండా మార్కెట్ కాల్ ఇచ్చి బ్యాక్ తీసుకున్నాం, మేము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని అన్నప్పుడు అక్కడ నేను, రామ్ ప్రసాద్ అన్న, ఇంకా వేరే చాలా మంది దళిత నాయకులు మాట్లాడారు. కానీ మేము అనేది ఏంటంటే, మేము ప్రధానంగా ఈ రోజు అమ్మన్ గారు పిలుపునిచ్చినటువంటి వ్యక్తులు తెలంగాణ బిడ్డలు. అది నేను ఇవ్వలేదు. తెలంగాణ బిడ్డలు వాళ్ళంతటా వాళ్ళు ఎక్కడి నుంచో నార్త్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ మా కుల వృత్తుల మీద దెబ్బ కొడతా ఉన్నారు, మా వ్యాపారాల మీద దెబ్బ కొడతా ఉన్నారు, మా స్థానిక అస్తిత్వం మీద దెబ్బ కొడతా ఉన్నారు, మా సంస్కృతి మా సాంప్రదాయాలు దెబ్బతింటా ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో మేము నార్త్ కు సంబంధించినటువంటి మార్వాడి, రాజస్థానీ, గుజరాతీ నకిలీ వస్తువులు కొనం, తెలుగు ప్రజల దగ్గరనే కొంటాము. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర కొనడం ద్వారా వాళ్ళ చేతుల్లో డబ్బులు వస్తే ఈ రకంగా అహంకారాన్ని చూపించారు. చూడండి, ఒక పిల్లోడి మూతి పళ్ళు పగలగొట్టారు, ఆపడానికి వచ్చినట్టు ఒక ఆరకట్టిగా చెవు కొట్టి అక్కడ రక్తం వచ్చేలాగా ఇచ్చేశారు. ఇంకో యాదవ్ బిడ్డను కొట్టారు, పాలమ్ముకునేటువంటి వృత్తిని అవమానించారు. సో దాంతో సమాజం మొత్తం తిరగబడ్డది. బతుకు తెరువుకు వచ్చినటువంటి వాళ్ళు చక్కగా బాధ్యతగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతోనే కలిసి బతుకుతో ఎవరికి బాధ ఉండదు మేడం. కాబట్టి ఆల్రెడీ మేము సీమాంధ్రులతో నష్టపోయాము. మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు అనేటువంటి పేరుతో ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో వందలాది వేలాది మంది తెలంగాణ బిడ్డలు ప్రాణ త్యాగాలు చేశారు, తుపాకీ గుండ్లకు ఎదురుగా నిలబడ్డారు. మీకు తెలిసిందే, తెలంగాణ ఉద్యమం ప్రపంచంలో ఇక్కడ జరిగినటువంటి ఉద్యమం ప్రపంచంలో ఎక్కడ జరగలే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు ముఖ్యంగా బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో అవి ఒట్ల కమ్మచారుల, మన చారీలు అనుకోవచ్చు, పద్మశాలీలు అనుకోవచ్చు, లేకపోతే గౌడులు అనుకోవచ్చు, ముదిరాజులు అనుకోవచ్చు, ఇంకా సంబంధ కులాలు మాలా మాదిగా ఈ కుల వృత్తులు చేసుకున్నటువంటి వృత్తి